హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టూరిస్ట్ ఫ్యామిలీ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఎక్కడా ప్రాబ్లం లేదు, బాగుంది. మీ ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా ఈ మూవీని అయితే చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీ చూద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి పెద్దలందరూ ఈ మూవీని చూసి అభినందిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మన జక్కన్న రాజమౌళి గారు కూడా ట్వీట్ చేశారు. అండ్ ఈ మూవీని 7 కోట్లతో తీశారంట, 100 కోట్లు వసూలు చేసిందంట. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభిషన్ జీవింత్. ఇతను ఒక యూట్యూబర్ అంట. ఫస్ట్ ఫిల్మ్ ఇతనికి డెబ్యూ మూవీ ఇది. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే రీసెంట్ టైమ్స్లో బెస్ట్ ఫిలిం భయ్య. నిజంగా ఇన్ని రోజులు సరైన కిక్కిచ్చే మూవీ తగలట్లేదని బాధపడ్డా కదా, ఇదొక అద్భుతమైన సినిమా. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. మీకు నచ్చితే మరొక 10 మందికి కూడా చెప్పండి. వీలుంటే అందరూ కలిసి చూడండి. ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఈ మూవీ నవ్వేస్తుంది, హార్ట్ని కూడా టచ్ చేస్తుంది. యాక్టింగ్, ఎమోషన్స్ ఎక్కడ ఓవర్గా మీకు అనిపించదు. చాలా బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దానివల్ల ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు మూవీకి. రేటింగ్ ఇప్పుడు లాస్ట్లో ఇస్తా కదా, మన ఛానల్లో 4 రేటింగ్ చాలా రోజుల తర్వాత ఇది 4 రేటింగ్ ఈ మూవీకి అయితే. అండ్ ఇంకోటి అనిపించింది నాకు, ఇలాంటి మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో రాలేదని ఒక చిన్న బాధ కూడా ఉంది. సరే, వితౌట్ స్పాయిలర్స్, బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ క్రైసిస్ వల్ల చెన్నైకి వస్తారు ఫేక్ డాక్యుమెంట్స్తో. అంటే ఇల్లీగల్గా బామ్మర్ది యోగి బాబు అక్కడ ఒక ఇల్లు వస్తాడు. అయితే అక్కడ ఉండే కాలనీ వాసులు చాలా బిజీ లైఫ్ కారణంగా ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయి మానవ సంబంధాలని, మనుషుల్ని పట్టించుకోరు. కాబట్టి మీరందరూ సేఫ్ అని చెప్తాడు. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళు వాళ్ళతో ఎలా కలిసిపోయారు, ఈ ఫ్యామిలీ లాస్ట్కి దొరికిపోతారా లేదా అనేది మూవీలో చూడడానికి ఉంటుంది. ఈ మూవీలో డైరెక్టర్ ఏమనుకున్నారో తనలో ఉండే ఆలోచనలు పర్ఫెక్ట్గా తన రైటింగ్స్తో ప్రజెంట్ చేశారండి. నిజంగా ఫిదా అయిపోయిన ఆ రైటింగ్ అయితే. 2 గంటలు దాటే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఏ సీన్ కూడా బోర్ అనేది కొట్టదు. అప్పుడే అయిపోయింది ఆ మూవీ అనిపించింది. ఇందులో సిమ్రాన్ గారు తప్ప పెద్దగా తెలిసిన వాళ్ళు లేరు. సిమ్రాన్ గారికి చెప్పక్కర్లేదు, ఒక సాధారణ హౌస్ వైఫ్గా చాలా బాగా చేశారు. అండ్ తన హస్బెండ్ చేసి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ పిల్లలు కూడా ఎరగదీశారయ్యా. యోగిబాబు కోసం సపరేట్ కామెడీ ట్రాక్ క్రియేట్ చేయకుండా జస్ట్ 1 లైనర్స్ ఇలాంటి మాటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. మనుషులు మంచోళ్ళు, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లో ప్రకాష్ రాజు గారు చెప్తారు కదా, రేలంగ మామయ్య క్యారెక్టర్ గుర్తు వస్తుంది. మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు. ఈ సినిమాకి అయితే కరెక్ట్గా సరిపోద్ది అది. ఇది ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కే కాదు, ఈ ఫ్యామిలీ ఎక్కడ దొరికిపోద్దా అని ఒక సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. ఇంకేమనిపించిందంటే ఒక పక్క హ్యూమర్తో, ఇంకొక వైపు హ్యుమానిటీతో రెండింటిని చాలా బాగా మిక్స్ చేసి ఎంగేజింగ్గా తీశారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో పక్కింటి వాళ్ళు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియనంత బిజీగా మారిపోయాం కదా, వాళ్ళందరిలో మానవత విలువలు గుర్తు చేసే టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి షాట్ కూడా చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. ఎడిటింగ్ బోర్ కొట్టించకుండా చాలా బాగా ఎడిట్ చేశారు. ఫైనల్గా మరి ఇలాంటి మూవీ ఇలాంటి టైంలో చూడకపోతే ఎప్పుడు చూస్తాం? లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి మూవీ చూడాలి, మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. రేటింగ్ ముందే చెప్పాను కదా, 4/5. దట్స్ ఇట్ గైస్. ఈ సినిమా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.